దాదాపుగా కొన్ని సంవత్సరాల నుంచి కొత్త రేషన్ కార్డుల కోసం తెలంగాణ ప్రజలంతా కూడా వేచి చూస్తున్నటువంటి సందర్భంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే కొత్త రేషన్ కార్డులను మంజూరు చేస్తామనేటటువంటి హామీని ఇవ్వడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు మహబూబ్నగర్ నియోజకవర్గంలో చాలామందికి కొత్త రేషన్ కార్డులను స్థానిక ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి అందజేస్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి అన్న, చెప్పండి, ఎన్నో ఏళ్ల తరబడి కూడా రేషన్ కార్డులు లేక ప్రభుత్వ పథకాలకు అర్హులైనప్పటికీ కూడా వారంతా కూడా ఆ పథకాలను లబ్ధి పొందినటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు కొత్త రేషన్ కార్డుల ప్రక్రియ ప్రారంభమైంది, వారందరికీ కూడా పంపిణీ చేస్తున్నారు. ప్రజల నుంచి ఎటువంటి రియాక్షన్స్ వస్తున్నాయి? ప్రజలు నిజంగా చాలా సంతోషంగా ఉన్నారు. ఒకటి, ఈ కొత్త రేషన్ కార్డులు మేము ఇస్తామని చెప్పి మేము ఎన్నికల వాగ్దానం కూడా చేసినాం. అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా తెల్ల రేషన్ కార్డు ఇవ్వాలి. అలాగే ఈరోజు వాళ్ళకు ఎందుకు సంతోషంగా ఉన్నారు అంటే, ఒకటి, రేషన్ షాపుల్లో సన్న బియ్యం ఇవ్వడం కూడా మొదలైంది. ఈ రేషన్ కార్డు హోల్డర్స్ ఆల్రెడీ ఆ కుటుంబంలో రేషన్ కార్డులు ఉన్నాయి, మిగతా కొత్త మెంబర్స్ యాడ్ చేసి ఇది మళ్ళీ ఎక్స్ట్రా రేషన్ కార్డు ఇస్తూ ఉన్నాం. ఇంకా 3000 రేషన్ కార్డు స్క్రూటినీలో ఉన్నాయి. ఎలిజిబుల్ ఉన్న ప్రతి ఒక్క కుటుంబానికి కూడా రేషన్ కార్డు ఇవ్వాలని చెప్పి మా ప్రభుత్వం ఆలోచన. దాన్ని బట్టి అధికారులు 1-2 సార్లు గ్రామాలలో తిరిగి సర్వే చేయించి దరఖాస్తులు తీసుకొని వాటిని చెక్ చేసి వాళ్ళకి రేషన్ కార్డులు ఇస్తూ ఉన్నారు. ఈ సన్నబియ్యం అనేది మన ఉగాది నుంచి మొదలు పెట్టుకున్నాం. ఈ సన్నబియ్యం ఇవ్వడం అనేది చాలా విప్లవాత్మకమైన మార్పు. గతంలో దొడ్డు బియ్యం వచ్చేది రేషన్ షాపులలో, వాళ్ళు చాలామంది ఆ బియ్యం తీసుకొని వండుకొని తినలేక అవి మార్కెట్లో అమ్ముకొని మళ్ళీ సన్నబియ్యం కొనుక్కుంటే ప్రతి కుటుంబానికి 1000 రూపాయల దాకా ఖర్చు అయ్యేది కేవలం బియ్యం కొనుక్కోవడానికి. మిల్లర్లు కానీ దళారులు కానీ లాభపడేది. ఇప్పుడు సమూలంగా దాన్ని ప్రక్షాళన చేసి సన్న బియ్యాన్ని డైరెక్ట్గా రేషన్ కార్డు హోల్డర్లకు ఇస్తూ ఉన్నాం. ఇది మాకు ఎట్లా సాధ్యమైంది అంటే, పోయిన సంవత్సరం నుంచి రైతులకు చెప్తా ఉన్నాం, దొడ్డు ఓడ్ల రకాలు పండించొద్దు, సన్న ఓడ్లు పండించండి అని చెప్పి వాళ్ళకు బోనస్ ఇచ్చినాం. పోయినసారి 1000 కోట్ల రూపాయలు బోనస్ రైతులకు ఇచ్చినాం. ఈ పండించిన పంటలో 60% రైతులు ఈరోజు సన్న బియ్యం రకాలు వేసుకుంటున్నారు. కాబట్టి వాళ్ళ దగ్గర నుంచి మేము ప్రొక్యూర్ చేసుకుంటున్నాం. మొత్తం 30 లక్షల మెట్రిక్ టన్నులు అవసరమవుతుంది రాష్ట్రానికి. 25 లక్షల మెట్రిక్ టన్నులను మేము ఆల్రెడీ ప్రొక్యూర్ చేసుకున్నాం. ఈ సీజన్లో మళ్ళీ ఇంత ప్రొక్యూర్ చేసుకుంటాం. రైతులు పండించిన ధాన్యాన్ని మళ్ళీ మన బిడ్డలకే ఇవ్వడం, సన్నబియ్యం రూపేణ తీసుకొని వచ్చి మళ్ళా ప్రజలకే ఇవ్వడం అనేది ఒక గొప్ప ఆలోచన. దాన్ని మేము దిగ్విజయంగా తెలంగాణ రాష్ట్రంలో ఇంప్లిమెంట్ చేసినాం. ఇది దేశానికే రోల్ మోడల్ అవుతుంది. దీని ఆలోచన చేసిన మా కాంగ్రెస్ ప్రభుత్వము, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, సివిల్ సప్లై శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, మంత్రివర్గము, ఎమ్మెల్యేలు అందరికీ కూడా ప్రజలు ధన్యవాదాలు తెలుపుతా ఉన్నారు. ప్రజాపాలనలో భాగంగా దరఖాస్తులు స్వీకరించారు. అప్పుడు చాలామంది పెద్ద ఎత్తున ఈ 6 గ్యారెంటీలతో పాటు రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్నటువంటి పరిస్థితి. ఇప్పటి వరకు కేవలం కొంతమందికి మాత్రమే రేషన్ కార్డులో పేర్లు చేర్చడం కావచ్చు, కొత్త రేషన్ కార్డుల జారీ కావచ్చు జరిగింది. ఇంకా చాలామందివి పెండింగ్లో ఉన్నాయి. వారందరికీ ఇంకా ఎప్పటిలోపు కొత్త రేషన్ కార్డులు జారీ చేసే అవకాశం ఉంది? ఒకటండి, ఎలిజిబుల్ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా రేషన్ కార్డులు ఇస్తాం. ఇప్పుడు గవర్నమెంట్ ఉద్యోగం చేసుకుంటా వైట్ రేషన్ కార్డు ఇవ్వాలంటే ఇవ్వలేం. కాబట్టి 1కి 10 సార్లు వెరిఫై చేస్తూ ఉన్నాం. పేద వర్గాలకు మాత్రమే రేషన్ కార్డు ఇవ్వాలి. ఆ రేషన్ కార్డు ఇచ్చిన తర్వాత వాళ్లకు సన్న బియ్యం ఇవ్వాలి అనే ఒక పథకం ఈరోజు దాదాపు 10,000 కోట్ల రూపాయలు ప్రభుత్వం ఖర్చు పెడతా ఉంది ఈ రేషన్ కార్డులో సన్న బియ్యం ఇవ్వడానికి. ఒక్కటి కూడా వృధా కావద్దు, అనర్హులకు సన్న బియ్యం పోవద్దు అని చెప్పి చాలా పకడ్బందీగా స్టేజ్ల వారీగా చేస్తూ ఉన్నాం. నిజంగా ఎవరికైనా రేషన్ కార్డు రాలేదు అంటే ఖచ్చితంగా వాళ్ళు ఏదో రకంగా అనర్హులై ఉంటారు. ప్రభుత్వ ఉద్యోగమో, లేకుంటే పెన్షన్ తీసుకోవడమో, లేకుంటే పెద్ద భూస్వామి కావడమో, పెద్ద వ్యాపారాలు చేసుకోవడమో, అటువంటి వాళ్ళకు కూడా రేషన్ కార్డు ఇవ్వాలంటే అది తప్పు. కేవలం పేద ప్రజలకు మాత్రమే రేషన్ కార్డు ఇస్తాము. ప్రతి ఒక్క పేద కుటుంబానికి మేము రేషన్ కార్డు ఇవ్వదలుచుకున్నాం. ఆల్రెడీ మా నియోజకవర్గంలోనే దాదాపు 10,000 మంది అప్లికేషన్స్ వచ్చినాయి. ఒక్కొక్కటి స్క్రూటినీ చేసి మెల్లగా అందరికీ కూడా అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు ఇస్తాం. ఇప్పటికే రేషన్ కార్డు పైన సన్న బియ్యాన్ని అందజేస్తున్నారు. సన్న బియ్యంతో పాటు కొన్ని సరుకులు కూడా అందజేస్తారనేటటువంటి ప్రచారం బయట జరుగుతుంది. సో ఎటువంటివి సరుకులు అంటే ఎటువంటి సరుకులు ఇచ్చే అవకాశం? ఇప్పుడు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 9 రకాల సరుకులు ఇచ్చినాం. మళ్ళీ అటువంటిదే కూడా మళ్ళీ ప్రజలకు ఇవ్వాలన్న ఆలోచన ఉంది. దాన్ని విడతల వారీగా ఇంప్లిమెంట్ చేస్తాం. మొదలు ఈ రేషన్ కార్డు వ్యవస్థ, డీలర్ వ్యవస్థ, ఈ సన్న బియ్యం ప్రొక్యూర్మెంట్ ఇవన్నీ జరిగిన తర్వాత సమయం తీసుకొని మళ్ళీ సరుకులు ఇచ్చే కార్యక్రమం కూడా చేస్తాం.
ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఉపయోగపడే పథకాలే పెడుతుంది, దాన్ని అమలు చేస్తుంది. గతంలో ఈ రేషన్ షాప్ల దగ్గర నుంచి తీసుకునేటటువంటి బియ్యం ఏదైతే ఉందో అంతా కూడా పక్కదారి పట్టిపోయేది. మిల్లర్లు కావచ్చు, డీలర్లు అంతా కూడా పేదలకు అందించాల్సినటువంటి బియ్యాన్ని అంతా కూడా అక్రమంగా అమ్ముకుంటూ సొమ్ము చేసుకునేటటువంటి పరిస్థితి. ఇప్పుడు సన్న బియ్యం అందజేస్తున్న నేపథ్యంలో ఇప్పుడు కూడా అలాంటి అక్రమాలు జరిగేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి వాటిని ఎట్లా నివారించేటటువంటి ఇప్పుడు దీంట్లో ఒకటి ఉందండి, ఇప్పుడు డీలర్ల తప్పు లేదు, బయటికి పోతుంది అనడంలో. దొడ్డు రకం బియ్యం తెలంగాణలో ఎవరు తినరు, 90% మంది పిల్లలకు పెట్టరు. ఏ తల్లి కూడా దొడ్డు రకం బియ్యం తీసుకొచ్చి పిల్లలకు పెట్టదు. వాళ్ళు పిల్లల మీద ప్రేమ ఉంటుంది కాబట్టి, కుటుంబ సభ్యుల మీద ప్రేమ ఉంటుంది కాబట్టి రేషన్ షాపుల నుంచి ఆ బియ్యం తీసుకొని బయట అమ్ముకొని ఆ వచ్చే డబ్బుకి ఇంకింత కలుపుకొని సన్న బియ్యం తెచ్చి ఇంట్లో కుటుంబ సభ్యులకు వండి పెట్టింది మనం చూసినాం. ఇప్పుడు అటువంటి అవసరం లేకుండా వాళ్ళకే నేరుగా క్వాలిటీ సన్న బియ్యం ఇస్తున్నాం కాబట్టి బియ్యం పక్కదారి పోయే అవకాశమే లేదు. ఖచ్చితంగా ప్రతి పేద కుటుంబం కూడా ఈ 6 కిలోలు ప్రతి ఒక్కరికి వచ్చేదాన్ని తీసుకుంటారు, సద్వినియోగం చేసుకుంటారు. ఈరోజు గ్రామాల్లో చూస్తే ప్రతి రేషన్ కార్డు హోల్డర్ కూడా కంపల్సరీ రేషన్ షాప్లోకి వెళ్ళి బియ్యం తీసుకుంటా ఉన్నాం. డీలర్లకు కూడా మేము గట్టిగా చెప్తా ఉన్నాం, ఎక్కడైనా పొరపాటున ఏ కుటుంబ సభ్యులకైనా తెలియక రాకుంటే మీరే ఇన్ఫర్మేషన్ ఇవ్వండి ఆ ఇంటికి అని చెప్తా ఉన్నాం. మీటింగ్లలో కూడా మేము మీకు అవసరం ఉన్నా లేకున్నా, కొంతమంది వడ్లు పండించుకుంటారు, అవే పెట్టుకుంటారు, అవసరం ఉన్నా లేకున్నా ఈ బియ్యాన్ని తీసుకొని ఇంట్లో పెట్టుకోండి, భవిష్యత్తులో పండుగలకో పబ్బాలకో ఉపయోగపడుతుంది, మీ కోట వదిలేయకండి అని చెప్పి కూడా మేము చెప్తా ఉన్నాం. సో ఇది పూర్తిగా ఏదైతే సన్న బియ్యం పంపిణీ కూడా జరుగుతుంది. అంతేకాకుండా ఏదైతే ప్రజాపాలనలో భాగంగా రేషన్ కార్డులకు దరఖాస్తు చేసుకున్న వారందరినీ కూడా ఎవరైతే నిజమైనటువంటి లబ్ధిదారులు ఉన్నారో వారందరికీ కూడా రేషన్ కార్డులను అందజేస్తున్నాం. అంతేకాకుండా రేషన్ కార్డులో సన్న బియ్యంతో పాటు సరుకులను కూడా ఇచ్చేందుకు ప్రణాళికను రూపొందిస్తున్నామంటూ మహబూబ్నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి తెలియజేస్తున్నారు. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.